శుక్రవారం అయితే ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది. ఇంకా ఏంటక్క నువ్వు పూజ కూడా చేయలేదు, స్నానమే చేయలేదు అనుకుంటుండ్రా. నా పని అట్ట పెట్టేస్తే మా పిల్లలందరికీ తల స్నానాలు చేపించేసి వాళ్ళందరినీ స్కూల్కి పంపించేసి వాళ్ళకు టిఫిన్ పెట్టారా లేరా అనుకుంటుండ్రా. టిఫిన్ కూడా పెట్టేశానండి. అందరికీ టిఫిన్ పెట్టేసి మంచిగా స్కూల్కి రెడీ చేసి పంపించాను. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా సుప్రీని కూడా ఈరోజు కాలేజీకి అయితే పంపించేశాను. అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మ ఏవో పొద్దున్నే కూరగాయలు బిస్కెట్ ప్యాకెట్లు పిల్లలకు పంపించింది. ఇంకా అవన్నీ ఒక చోట పెడదామని చెప్పేసి ఇంకా పెడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఒకటి తీసుకొని సరిపెట్టుకోరు అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూడాలని చూస్తారు. ఆ బిస్కెట్ ప్యాకెట్లలో ఏముందబ్బా అనుకొని సరేలే అని చెప్పేసి ఇంకా పచ్చి కూరగాయలు ఏం తెచ్చిందని చూస్తే ఉత్త కాకరకాయలు బెండకాయలు తెచ్చింది. ఈరోజు ఏం కూర చేయాలో నాకు అస్సలు అర్థం కాదు. బెండకాయలు అంటే నాకు చాలా ఇష్టం. పుల్లకూర చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ కాకరకాయల ఫ్రై అస్సలు బాగుండదు అనమాట. అవును, బెండకాయలు బాగుంటుందా కాకరకాయలు బాగుంటుందా అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే టీ కూడా రెడీ అయిపోయింది.